డాక్టర్ హరిప్రసాద్, ఈ క్యాంప్కి మెడికల్ ఆఫీసర్ అండ్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ని. ఈ సఖీ సురక్ష ప్రోగ్రామ్ అనేది మెప్మా ఆధ్వర్యంలో ఈ వైద్య కంపెనీతో టైప్ చేసుకొని చేయడం జరుగుతుంది. ఇక్కడ మహిళలను ఉద్దేశించి తీసుకొచ్చిన ప్రోగ్రామ్ ఇది. ఇక్కడ మనకి కామన్గా వచ్చే సమస్యలు కానీ, వాళ్ళకి చూసిన అర్థం కాని సమస్యలు కానీ దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ప్రోగ్రామ్ ఇది. దీంట్లో మొత్తం 16 రకాల టెస్టులు చేస్తుంటాము. వీటిలో మెయిన్గా మనం హైలైట్ చేస్తుంది ఏంటి అంటే అనీమియా కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, ఇంకా ప్రోటీన్ డెఫిషియన్సీ, విటమిన్ డెఫిషియన్సీ, ఇవి దీంతో పాటు 3 రకాల క్యాన్సర్ అండి. అవి ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్. ఇవి ఏంటంటే మనం ముందస్తుగా గుర్తించగలిగితే అవనేది ఫ్యాటల్ అవ్వకుండా, అంటే ప్రాణాంతకం అవ్వకుండా మనం ముందుగా నివారించగలం. దాంతోపాటు ఈ రిపోర్ట్స్ అనేది ఏమవుతుందంటే వాళ్ళ వాట్సాప్ నెంబర్కి వచ్చేస్తుంటాయి. దీంతో ఏంటంటే వాళ్ళ ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు. దట్టు మనం ఏంటంటే మన రిస్క్ బేస్డ్ కేటగరైజ్ చేసుకొని హై రిస్క్, మీడియం రిస్క్, లో రిస్క్ కేటగరైజ్ చేసుకొని హై రిస్క్ వాళ్ళని ప్రియారిటీ ఇచ్చుకుంటూ మా టెలికన్సల్టేషన్ ద్వారా డాక్టర్లు అనేది వాళ్ళు కన్సల్ట్ అయ్యి వాళ్ళకు వచ్చిన రిపోర్ట్ల ప్రకారం వాళ్ళకి తగ్గ సలహాలు, సూచనలు కూడా చేస్తుంటాము. అలాగే మెంటల్ హెల్త్ అసెస్మెంట్ కూడా చేస్తుంటాం. అంటే వాళ్ళు యాంగ్జైటీలో ఉన్నారా, స్ట్రెస్లో ఉన్నారా, డిప్రెషన్లో ఉన్నారా అనేది మేము ఒక అంచనాకు వచ్చి దానికి తగ్గ సలహాలు, సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇది 1 year ప్రోగ్రామ్ అండి. ఇక్కడ 1 year వరకు ఫాలో అప్ ఉంటుంది. అందరికీ నమస్తే అండి. మీడియా వారికి అందరికీ కూడా నమస్తే. ఈరోజు 1/6/2026న గవర్నమెంట్ ద్వారా, మంత్రివర్యుల ద్వారా మెప్మా డిపార్ట్మెంట్కు ఉచిత వైద్య సేవలు అందించాలని ఏర్పాటు చేశారు. కాబట్టి మహిళలకు, అంటే ఎస్హెచ్జి మెంబర్స్కు ప్రతి మహిళ కూడా అనారోగ్యంతో ఉండకూడదని, ప్రతి మహిళ కూడా ఆరోగ్యవంతురాలై ఉండాలని, థైరాయిడ్ కానీ, మధుమేహం కానీ పలు రకాల వ్యాధులు సంభవిస్తున్నందువలన, అదే కాకుండా క్యాన్సర్ బారిన పడకుండా రొమ్ము క్యాన్సర్, టెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ ఇలాంటివన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి ముందస్తుగానే ప్రతి మహిళ ఆరోగ్యంగా ఉండాలని 16 టెస్టులతో డిపార్ట్మెంట్ వారిని పంపించి మెప్మా ద్వారా మహిళలకు సేవలు అందించాలని, అదే కాకుండా పొదుపులు లేకపోయినా ప్రతి మహిళ కూడా ఆధార్ కార్డు తీసుకుని వస్తే వారికి కూడా సర్వీస్ చేయాలని మెప్మా ద్వారా తెలియజేశారు. అదే కాకుండా మున్సిపల్ కమిషనర్ ద్వారా ఈ ఉచిత శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి ప్రతి మహిళ కూడా దీంట్లో భాగంగా పాల్గొని వారి యొక్క ఆరోగ్యవంతంగా ఉండాలని డాక్టర్ హరిప్రసాద్ గారు, డాక్టర్ సాయి భావన గారు తెలియజేశారు. అదే కాకుండా మెప్మా డిపార్ట్మెంట్ పీడీ గారు కూడా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసి ఈరోజు మొత్తం సద్వినియోగం చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మహిళ, డోన్లో ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఆరోగ్యవంతురాలై ఉండాలని తెలియజేశారు. ఇట్లు సువర్ణ, సిఓ ఇన్ఛార్జ్. ఒకసారి అన్నారు అంటే ఈ రిపోర్ట్స్ బట్టి తెలియజేస్తారు. అంటే సివియర్ సార్ చెప్పారు కదా, సివియర్ గా ఏమన్నా ఉంటే వాళ్ళకు ఫోన్ ద్వారా కానీ వాళ్ళని ఏదైనా మళ్ళీ పిలిపించి కానీ మెప్మా ద్వారా అనిపించింటే, ఒకవేళ వాళ్ళు ఏం చేస్తారంటే రెఫర్, అంటే గవర్నమెంట్ హాస్పిటల్ కు రెఫర్ చేస్తారు. అదే కాదు వాళ్ళకు గవర్నమెంట్ హాస్పిటల్ కాదు, వాళ్ళు కొంత ఏమైనా ఉన్నతమైన వాళ్ళు ఉంటే గాన ప్రైవేట్ లో మేము ఫలానా చోటు చూపించుకుంటామంటే అక్కడ కూడా చూపించుకోవచ్చు. అంటే వీళ్ళు సివియర్ బట్టి ఫస్ట్ స్టెప్, సెకండ్, థర్డ్ దాన్ని బట్టి వీళ్ళు రెఫర్ చేసి అంత తొందరగా కాకుండా, అంటే జనాలు తొందరగా ఏమంటారు సఫర్ కాకుండా స్లో ప్రాసెస్ లో చెప్పి వాళ్ళని చూపించడానికి ట్రై చేస్తున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సాయి భావన. దంత వైద్యం చూడడానికి ఇక్కడ ఈరోజు సఖీ సురక్షిత ప్రోగ్రామ్ కి ఈరోజు ఉచితంగా పేదలకు సర్వీస్ చేయడానికి ఇంట్రెస్ట్ తో నేను కూడా ఈరోజు దంత వైద్య ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే చూడడానికి వచ్చాను. ముందుగా ఓరల్ క్యాన్సర్ ఏమైనా సింటమ్స్ ఏదైనా గుర్తించి ముందుగానే ఎర్లీగా ప్రివెంట్ చేయగలగాలని ఉచితంగా సర్వీస్ చేయడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. సఖీ సురక్షిత ప్రోగ్రామ్ గురించి మన డోన్ మెప్మా వాళ్ళు పెట్టడం జరిగింది. అలాగే మున్సిపల్ కమిషనర్ సార్ వాళ్ళు, అలాగే మన గవర్నమెంట్ వాళ్ళ తరఫు నుంచి మహిళల కోసం అని చెప్పి 16 టెస్టింగ్స్ పెట్టడం జరిగింది. దీని నుంచి ప్రజలకి మంచి జరుగుతుందని ఆలోచిస్తున్నాము. ఇంకొకటి 16 టెస్టింగ్లు అంటే వాళ్ళకి ఏ జబ్బు ఉన్నా కానీ బయటకు వస్తుందని చెప్పి ప్రతి ఒక్క మహిళ వచ్చి వాళ్ళ బ్లడ్ టెస్ట్ చేసుకోవడానికి వాళ్ళ ఆధార్ కార్డు, మెంబర్ ఐడి అడగడం జరిగింది.
వల్ల మహిళలకు ఎక్కువగా క్యాన్సర్, డయాబెటీస్, థైరాయిడ్ ఇట్లా వాళ్ళు ఇండ్లలో ఉండి ఏం పట్టించుకోక ఫ్యామిలీ పరంగా ఉండడం వల్ల ఇబ్బందులు పడుతున్నారని అదే పనిగా గవర్నమెంట్ తరఫున ఇది ఏర్పాటు చేయడం జరిగినది. మహిళలందరూ ప్రోత్సాహంగా వచ్చి బ్లడ్ టెస్టులు అన్నింటినీ చేయించుకోవడం జరిగింది. వల్ల మహిళలకు ఎక్కువగా క్యాన్సర్, డయాబెటీస్, థైరాయిడ్ ఇట్లా వాళ్ళు ఇండ్లలో ఉండి ఏం పట్టించుకోక ఫ్యామిలీ పరంగా ఉండడం వల్ల ఇబ్బందులు పడుతున్నారని అదే పనిగా గవర్నమెంట్ తరఫున ఇది ఏర్పాటు చేయడం జరిగినది. మహిళలందరూ ప్రోత్సాహంగా వచ్చి బ్లడ్ టెస్టులు అన్నింటినీ చేయించుకోవడం జరిగింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.